ప్రాతస్మరామి గణనాదమనాద బంధుం సింధూరపూగ పరిశోభిత గండయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండన చండ దండమాఖండలాది సురనాయక బృందవంద్యం ప్రాతర్నమామి చతురానన వంద్యమానమిచ్ఛానుకూలమఖిలం చ వరం దదానం తం తుండిలం విరసనాదిపయజ్ఞ సూత్రం పుత్రం విలాస చతురం శివయో శివాయ ప్రాతర్భజామ్యవదయం ఖలు భక్తశోకదావానలం గణవిభుంవర కుంజరాస్యం అజ్ఞానకానన వినాశన హవ్యవాహ ఉత్సాహమర్దనమహం సుతమీశ్వరస్య శ్లోకత్రయమిదం పుణ్యం సదా సామ్రాజ్యదాయకం ప్రాతరుత్థాయ సతతం యః పఠేత్ ప్రయతః పుమాన్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విశ్వమానవ సోదర సోదరీమణులకు టంగుటూరి కృష్ణ శర్మ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మన ఈ టీకే టీవీ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఈరోజు అనగా 10/5/2025 శనివారం అయింది. ఈరోజు పంచాంగ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఆగనం ఉత్తరాయణం, ఋతువు వసంత ఋతువు, మాసం వైశాఖ మాసం, పక్షము శుక్లపక్షము, తిథి త్రయోదశి, సాయంత్రం 4:59 వరకు ఉంది. తదుపరి చతుర్దశి ప్రారంభమవుతుంది. వారము శనివారం, దీనినే స్థిరవారమని మందవారమని కూడా అంటారు. నక్షత్రం చిత్తా నక్షత్రం, రాత్రి 2:48 వరకు ఉంది. తదుపరి స్వాతి నక్షత్రం కొనసాగుతుంది. యోగం సిద్ధి యోగం, రాత్రి 2:04 వరకు ఉంది. తదుపరి యతిపాత యోగం ప్రారంభమవుతుంది. కరణము కౌలవ కరణం, పగలు 12:04 వరకు ఉన్నది. తదుపరి గరజీకరణం ప్రారంభమవుతుంది. నేటి సూర్యోదయం ఉదయం 5:36 సూర్యాస్తమయం సాయంత్రం 6:22 జరుగుతుంది. ఈ రోజు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు కొనసాగుతున్నది. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 6 గంటల నుండి 7:36 వరకు ఉంది. నేటి శుభ సమయము ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ఉంది. తిరిగి సాయంత్రం 4:30 నుండి 6:30 వరకు ఉన్నది. అమృత కాలము సాయంత్రం 4:28 నుండి 6:14 వరకు కొనసాగుతున్నది. నేటి విశేషాలు ఏమిటంటే, ఈరోజు శనివారం త్రయోదశి, శనిత్రయోదశిగా చెప్పుకుంటాం. ఇక్కడ కుంభము, మీనము, మేషము రాసుల వారికి ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మిథున రాశి వారికి కంటక శని దోషం ఉన్నది. అదేవిధంగా సింహరాశి వారికి అష్టమ శని దోషం నడుస్తూ ఉన్నది. ధనుర్రాశి వారికి అర్ధాష్టమ శని దోషం ఉన్నది. ఇంతేకాకుండా మిగిలిన రాసులలో కూడా అంత తీవ్రత లేకపోయినా శని యొక్క ప్రభావము బాగానే కనపడుతూ ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు శని ప్రీతి కోసమై ఈ చిన్ని కార్యక్రమాన్ని ప్రయత్నపూర్వకంగా చేయండి. ఉదయాన్నే 4:30కి అంటే బ్రహ్మ ముహూర్తంలో సూర్యోదయానికి ముందే నిద్రలేవండి. నిద్రలేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని నువ్వుల నూనె తీసుకొని తల నిండా పెద్దవాళ్ళ చేత గాని మీరు గాని తలంటుకోండి. తరువాత ఆ నువ్వుల నూనె ఒంటికి పూసుకొని కాస్త వ్యాయామాన్ని చేయండి. వ్యాయామం చేసిన తర్వాత వేడి నీటితోటి స్నానం చేసి మీ ఇంట్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పటం దగ్గర గాని పూజా గదిలో గాని నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. అట్లాగే స్వామివారికి నువ్వుల చిమ్మిరి గాని లేకపోతే నువ్వుల పొడి కలిపినటువంటి పులిహోర వంటి ప్రసాదాన్ని నివేదన చేసి స్వామివారి యొక్క గోవిందనామాలను ప్రేమగా పారాయణ చేసుకొని ఆ ప్రసాదాన్ని ఇంటిల్లపాది అందరూ పూజించండి. అంతేకాకుండా ఈరోజు అవకాశాన్ని బట్టి మీ శక్తిని బట్టి శనీశ్వరుని యొక్క అర్చనలు మరియు తైలాభిషేకము, దానములు ఇటువంటివన్నీ కూడాను విశేషమైనటువంటి శని ప్రీతికై చేసుకుంటే మంచిది. కాబట్టి ఈరోజు శని త్రయోదశిని సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ చాలా కాలం తర్వాత కానీ ఈ శని త్రయోదశి రాదు. అందువల్ల స్వస్తి. నేటి స్వస్తి వచనం: కమలాకు చచూచుత కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే
సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌళిమణే శరణాగత వత్సల సార నిధే పరిపాలయ మాం వృషశైలపతే అతివేల తయా తవ దుర్విషహైరనువేల కృతైరపరాధశతై హరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే అఖివేంకటశైలముదారమతే జనతాభిమతాదికదానరతా పరదేవతయా గదితాన్నికమై కమలాదయితాన్న పరం కలగే కలవేణురవావశకోపవధూ శతకోటి వృతాత్స్మర కోటి సమా ప్రతివల్లవికాభిమతాత్సు కథాత్ వసుదేవ సుతాన్న పరం కలగే అభిరామ గుణాకరదాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ విభో వరదో భవదేవ దయా జలధే అవనీతనయా కమనీయకరం రజనీకర చారు ముఖాంబురుహం రజనీచరరాజితమోహిమహం మయనీయమహం రఘురామమయే సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం అపహాయ రఘాద్వహమన్యుమహం న కంచన జాతు భజే వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయాగత్య సేవాం కరోమి సకృత్సేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్చ ప్రభో వెంకటేశ అజ్ఞానినా దోషానశేషాన్ విహితాన్ హరే క్షమస్సత్వం శేషశైల శిఖామణే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం శాంతి శాంతి శాంతి.